ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెంగళూరు అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా. బెంగళూరులో ప్రతి సంవత్సరం జరిగే అద్భుతమైన పూల పండుగ లాల్బాగ్ ఫ్లవర్ షో అప్పుడే మొదలైంది. వేల రకాల పూలు, లక్షలాది పుష్పాలు, అద్భుతమైన పూల అలంకరణలు, చారిత్రక కట్టడాల నమూనాలు, ఇవన్నీ ఒకే చోట చూడాలంటే మీరు తప్పకుండా వెళ్లాల్సిన ప్రదేశం బెంగళూరులోని లాల్బాగ్ బొటానికల్ గార్డెన్. ముఖ్యంగా ఈసారి ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జరుగుతున్న ఈసారి ఫ్లవర్ షో మరింత ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈసారి పూలతో చూపించబోతున్నది ఒక అందమైన ఉద్యానవనం మాత్రమే కాదు, 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన గంగ సామ్రాజ్య వైభవం. అసలు ఈ ఫ్లవర్ షో ఎప్పుడు జరుగుతుంది? టికెట్ ధర ఎంత? ఏమేమి చూడవచ్చు? ఈసారి ప్రత్యేక ఆకర్షణలు ఏమిటి అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సంవత్సరపు లాల్బాగ్ ఇండిపెండెన్స్ డే ఫ్లవర్ షో ఆగస్టు 6 నుంచి ఆగస్టు 17 వరకు జరుగుతుంది. ఈ ఫ్లవర్ షో బెంగళూరులోని ప్రసిద్ధ లాల్బాగ్ బొటానికల్ గార్డెన్లోని గ్లాస్ హౌస్లో జరుగుతుంది. ఈసారి ఫ్లవర్ షో మొత్తం 12 రోజుల పాటు కొనసాగుతుంది. ప్రదర్శన సమయం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు. అందులో ముఖ్యంగా ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా భారీ సంఖ్యలో సందర్శకులు వస్తారు. కనుక ఆ రోజు వెళ్లేవారు మాత్రం వీలైనంత త్వరగా వెళ్లటం మంచిది. ఈ లాల్బాగ్ ఫ్లవర్ షో ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం, స్వతంత్ర దినోత్సవ సందర్భాల్లో ప్రత్యేకంగా నిర్వహించటం ఆనవాయితీ. ప్రతిసారి ఏదో ఒక థీమ్తో వస్తారు. ఈసారి ద గ్లోరీ ఆఫ్ గంగా ఎంపైర్ అనే థీమ్తో వచ్చారు. అంటే గంగ సామ్రాజ్య వైభవం. పూలతో చారిత్రక కథ చెప్పటం ఈసారి ఫ్లవర్ షో ప్రత్యేకత. పశ్చిమ గంగ రాజవంశం కర్ణాటక చరిత్రలో ఎంతో ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది. ఆ రాజవంశానికి చెందిన రాజులు వారి కాలంలోని నిర్మాణాలు, శిల్పకళ, సంస్కృతి, వారసత్వాన్ని పూల కళాకృతుల ద్వారా ప్రజలకు పరిచయం చేస్తున్నారు. అంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్తో పాటు కర్ణాటక చరిత్రను కూడా తెలుసుకునే అవకాశం ఈసారి సందర్శకులకు లభిస్తుంది. ఈ ప్రదర్శన ఉద్దేశం కూడా ఇదే. చరిత్రను పుస్తకాల్లో మాత్రమే కాకుండా పూల రూపంలో ప్రజల ముందుకు తీసుకురావడం. ఈసారి లాల్బాగ్లో ప్రధాన ఆకర్షణల్లో ఒకటి బేగూర్లోని పంచలింగేశ్వర ఆలయ సముదాయం నమూనా కూడా. సుమారు 1200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయ సముదాయాన్ని పూలతో అందంగా రూపొందిస్తున్నారు. ఒక్కసారి ఊహించండి, ఒకవైపు వేలాది పూలు, మరోవైపు పురాతన ఆలయ నిర్మాణం, ఆ ఆలయాన్ని పూలతో రూపొందించిన కళాకారుల నైపుణ్యం, ఇవన్నీ గ్లాస్ హౌస్లో ఒకే చోట కనిపిస్తాయి. పూలను కేవలం అలంకరణ కోసం కాకుండా చరిత్రను చూపించే కళారూపంగా ఉపయోగించటం ఈ ప్రదర్శనకు ప్రత్యేక అందాన్ని తీసుకొచ్చింది. అందుకే ఈసారి లాల్బాగ్ ఫ్లవర్ షో పూల ప్రదర్శన మాత్రమే కాదు, ఒక చారిత్రక ప్రయాణం కూడా. లాల్బాగ్ ఫ్లవర్ షోలో ప్రతి సంవత్సరం పూలను అద్భుతమైన రీతిలో అలంకరిస్తారు. 2026 ప్రదర్శనలో కూడా లక్షలాది పూలు, అలంకార మొక్కలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మాత్రమే కాకుండా విదేశాల నుంచి కూడా పుష్పాలను తీసుకొచ్చి ప్రదర్శిస్తున్నారు. డిఫరెంట్ కలర్స్ ఆఫ్ రోజెస్, క్రిసాంథిమమ్స్, మ్యారీగోల్డ్, ఆర్కిడ్స్, వివిధ రంగుల ఆకారాలు, పరిమాణాల్లో ఉండే పూలతో గ్లాస్ హౌస్ మొత్తం ఒక రంగుల ప్రపంచంలా కనిపిస్తుంది. ఒకవైపు ఎరుపు, మరోవైపు పసుపు, తెలుపు, గులాబీ, ఆరెంజ్, ఇలా ఎన్నో రంగుల పూలతో లాల్బాగ్ నిజంగానే పూల స్వర్గంలా కనిపిస్తుంది. ఈసారి ఫ్లవర్ షోలో మరో ప్రత్యేకమైన ఆకర్షణ యుద్ధ ఏనుగుల నమూనాలు. పురాతన భారతదేశ రాజ్యాల్లో యుద్ధ ఏనుగులకు ఎంతో ప్రాధాన్యత ఉండేది. గంగరాజవంశ చరిత్రలోని ఆ వైభవాన్ని కూడా పూల ప్రదర్శనలో ప్రతిబింబించేలా భారీ ఏనుగు నమూనాలను రూపొందించారు. పూలతో అలంకరించిన ఈ భారీ ఏనుగులు పిల్లల నుంచి పెద్దల వరకు అందర్నీ ఆకట్టుకునే అవకాశం ఉంది. అందుకే మీరు ఫ్లవర్ షోకు వెళ్తే ఈ భాగాన్ని తప్పకుండా చూడండి. ఈసారి లాల్బాగ్ ఫ్లవర్ షోలో గంగరాజవంశానికి చెందిన ప్రముఖ వ్యక్తుల రూపాలను కూడా ప్రదర్శిస్తున్నారు. గంగరాజులైన కుంగుణివర్మ, మాధవ, అవినీత, స్త్రీ పురుషుడు మరియు మహాదండ నాయకుడు చావుండరాయ వంటి చారిత్రక వ్యక్తులకు సంబంధించిన
ప్రతిమలు కూడా ప్రదర్శనలో భాగంగా ఉన్నాయి. ప్రత్యేకంగా గంగరాజు స్త్రీ పురుషుడు ఏనుగుతో ఉన్న రూపం ప్రధాన థీమ్లో భాగంగా చూపిస్తున్నారు. ఇలా చరిత్రలోని వ్యక్తులను పూల ప్రదర్శనలోకి తీసుకురావడం వలన పిల్లలకు కూడా చరిత్రపై ఆసక్తి కలిగే అవకాశం ఉంది. గంగరాజ వంశం గురించి మాట్లాడేటప్పుడు కర్ణాటకలోని జైన వారసత్వాన్ని కూడా మనం గుర్తుకు తెచ్చుకోవాలి. ఈ కాలానికి సంబంధించిన శిల్పకళ, బసదులు, బాహుబలి సంప్రదాయ కర్ణాటక చరిత్రలో ప్రత్యేకమైనవి. అందుకే ఈసారి ఫ్లవర్ షోలో చాముండరాయకు సంబంధించిన అంశాలు, బాహుబలి ప్రతిరూపాలు, పురాతన నిర్మాణాలు, నమూనాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పూలతో నిర్మించిన ఒక చారిత్రక కళాఖండాన్ని దగ్గరగా చూస్తే అది పూలతో తయారు చేశారనే విషయం కొద్దిసేపు మర్చిపోయేంత అద్భుతంగా అనిపిస్తుంది. లాల్బాగ్ ఫ్లవర్ షో గురించి మాట్లాడేటప్పుడు తప్పకుండా చెప్పుకోవాల్సింది గ్లాస్ హౌస్. లాల్బాగ్ గ్లాస్ హౌస్ ఈ ఫ్లవర్ షోకు ప్రధాన ఆకర్షణ. చారిత్రక నిర్మాణంగా కూడా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఫ్లవర్ షో జరిగే సమయంలో ఈ గ్లాస్ హౌస్ లోపలికి అడుగు పెడితే చుట్టూ పూలతో రూపొందించబడిన అద్భుతమైన కళాకృతులు కనిపిస్తాయి. ఈ గ్లాస్ హౌస్ లోకి అడుగు పెడితే చుట్టూ పూలతో రూపొందించిన అద్భుతమైన కళాకృతులు కనిపిస్తాయి. వీటిని మీరు ఫోటోలు, వీడియోలు కూడా తీసుకోవచ్చు. అయితే ఈ ఫ్లవర్ షో జరిగే లాల్బాగ్ గురించి కూడా కొంచెం తెలుసుకుందాం. లాల్బాగ్ చరిత్ర 18వ శతాబ్దానికి చెందింది. హైదర్ అలీ కాలంలో ఈ ఉద్యానవనం అభివృద్ధి చేయబడింది. తర్వాత టిప్పు సుల్తాన్ కాలంలో కూడా ఉద్యానవనం మరింత అభివృద్ధి చెందింది. కాలక్రమేణా ఇది ఒక ప్రముఖ బొటానికల్ గార్డెన్లా రూపుదిద్దుకుంది. ఇక్కడ అరుదైన మొక్కలు, వందల సంవత్సరాల వయసున్న చెట్లు, సరస్సు, చారిత్రక ప్రదేశాలు, ప్రసిద్ధ గ్లాస్ హౌస్ వంటి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అందుకే లాల్బాగ్ కేవలం ఒక పార్క్ కాదు, బెంగళూరు ప్రకృతి, చారిత్రక, ఉద్యానవన సంస్కృతికి ఒక గుర్తింపు. ఇక మీరు లాల్బాగ్ ఫ్లవర్ షోకి వెళ్ళాలి అనుకుంటే కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ఈ ఫ్లవర్ షో వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ పెద్దలకు సాధారణ రోజుల్లో అయితే 80, వీకెండ్స్లో అయితే 100 రూపీస్ ఉంది. పిల్లలకు అయితే 30 రూపీస్. లాల్బాగ్కు మెట్రో ద్వారా వెళ్లే వారికి లాల్బాగ్ మెట్రో స్టేషన్ సౌకర్యంగా ఉంటుంది. ఆగస్ట్ 15న ఎక్కువ మంది వస్తారు కనుక ప్రైవేట్ వెహికల్స్ కంటే మెట్రోను ఉపయోగించడం శ్రేయస్సు. ఇక ఫ్లవర్ షోను ప్రశాంతంగా చూడాలనుకుంటే ఉదయం వెళ్లడం మంచిది. ప్రత్యేకంగా ఆగస్టు 15న క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కనుక ఉదయాన్నే వెళ్ళండి. సౌకర్యవంతమైన ఫుట్ వేర్ వేసుకోండి. ఫోన్ లేదా కెమెరాలో స్టోరేజ్ ఖాళీగా ఉంచుకోండి. ఎందుకంటే ఫోటోలు తీయడానికి ఎన్నో అద్భుతమైన దృశ్యాలు మీకు కనిపిస్తాయి. పూలను తాకకుండా, కొయ్యకుండా, మొక్కలను, అలంకరణలను పాడు చేయకుండా పార్క్ను శుభ్రంగా ఉంచుతూ ఈ అందమైన ప్రదర్శనను ఆస్వాదిద్దాం. మొత్తానికి లాల్బాగ్ ఫ్లవర్ షో ఒక సాధారణ పూల ప్రదర్శన కాదు. ఇది పూల అందం, గంగరాజ వంశ చరిత్ర, పురాతన నిర్మాణాలు, యుద్ధ ఏనుగుల వైభవం, ఆలయ వారసత్వం, ప్రకృతి అందం ఇవన్నీ ఒకే చోట కలిసిన ఒక అద్భుతమైన అనుభవం. ముఖ్యంగా ద గ్లోరీ ఆఫ్ ద గంగా ఎంపైర్ అనే థీమ్ ద్వారా మన చరిత్రను పూలతో పరిచయం చేస్తున్న ఈసారి లాల్బాగ్ ఫ్లవర్ షోను మీరు తప్పకుండా చూడాలి. మేము నిన్ననే విజిట్ చేశాం. మీకు లాల్బాగ్ ఫ్లవర్ షోకు వెళ్లిన అనుభవం ఉంటే కామెంట్ చేయండి. మీకు ఎంత నచ్చిందో కూడా మీ అనుభవాలను షేర్ చేయండి. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్ టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.